దేవాలయంలో దేవునికి ఆయాసకరమైన విషయాలన్నిటిని కూడా ఈ హిజ్కియా ఏం చేస్తారంటే ప్రక్షాళన చేస్తున్నవాడుగా ఉన్నాడు. అక్కడ ఏ ఇత్తడి సర్పం ఉందో ఆ ఇత్తడి సర్పాన్ని ముక్కలు చేసి బూడిద చేసి మందిరాన్ని శుభ్రం చేస్తున్నవాడుగా ఉన్నాడు. దేవుని కొరకు మందిరములో ఒక ఘనమైన కార్యాలు జరిగించున్నవాడుగా ఉన్నాడు. జరిగేదో అవన్నీ కూడా క్రమంగా మర్యాదగా అతడు జరిగించుచున్నవాడుగా ఉన్నాడు. ఇలా జరిగిస్తున్నప్పుడు రాజ్యం ఎలాగుందంటే దైవికమైన విషయాలు అక్కడ క్రమంగా జరుగుతున్నాయి కాబట్టి రాజ్యంలో ఏముంది? నెమ్మది ఉంది, రాజ్యంలో సమాధానం ఉంది, రాజ్యంలో ఎటువంటి శత్రుత్వం కనపడడంలా, ఎటువంటి దుర్భిక్షం కానీ కరువు కానీ లేదు. దేవునికి ఆయాసపరిచే విషయాలు ఆ రాజ్యంలో లేవు కాబట్టి ఆ రాజ్యం అట అభివృద్ధి పొందుతుంది, వృద్ధి అనేది పొందుతూ ఉన్నది.